వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఒక మంచి పని చేయలేదన్న జగన్, రాష్ట్రాన్ని జగన్ ధ్వంసం చేశాడన్న బాబు. జగన్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, ఒక హామీ నిలబెట్టుకోలేదన్న షర్మిల. పసుపు కండువా కప్పుకున్న పార్థసారథి, చంద్రబాబు విజన్ భవిష్యత్తుకు అవసరమన్న ఎమ్మెల్యే. ధరణిపై త్వరలో శ్వేతపత్రం, పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న పొంగులేటి. సంకల్పయాత్రలో కాషాయ నేతలు, కాంగ్రెస్కు మళ్లీ ఓటమి తప్పదన్న కిషన్ రెడ్డి. మోదీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం, న్యాయ సాధన సభలో ఖర్గే విమర్శలు. ప్లేబ్యాక్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు. కరువు తాండమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని సీఎం జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా సాగునీరు, తాగునీరు అందిస్తున్నామని సీఎం అన్నారు. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందని ప్రశంసించారు. మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారని అన్నారు. సొంత నియోజకవర్గానికే మంచి చేయని చంద్రబాబు మరో నలుగురితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా
గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కుప్పం ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం కదిలిరా సభలో పాల్గొన్న ఆయన వైసీపీ 5 ఏళ్ల పాలనలో 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. జగన్ పేదల మనిషి అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని అన్నారు. పేదల రక్తం తాగే వ్యక్తి పేదవాడవుతాడా అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇసుక దొంగలేనని ఆరోపించారు. విభజన జరిగింది, విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని, పోలవరం గాని, పరిశ్రమలకు గాని పెద్దపీటేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది, పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఇసుక్కు రెక్కలు చేయాలి లేదని అడుగుతున్నా. తెలుగుదేశంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్? ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు. ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్న క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. 5 తమకు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి వివాదాలు లేవని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను దేవినేని ఉమా ఇద్దరం కలిసి మైలవరం ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి టీడీపీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పనిచేస్తారని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గ టీడీపీలో కలవనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే వసంత ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో
చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో భావసారూక్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూక్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి. చంద్రబాబు తనకు దైవ సమానులని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. తాను టికెట్ ఆశించారని, అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. టీడీపీలో అయారాం గయారాంలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఇస్తే పొగుడతారు, లేదంటే దిష్టిబొమ్మ తగలబెడతారని విమర్శించారు. తాను మాత్రం చంద్రబాబుకు ఆంజనేయుడు వంటి వాడిని అన్నారు. చంద్రబాబును అభ్యర్థించాలే గాని డిమాండ్ చేయకూడదని సూచించారు. సీట్లు పదవుల కోసం వీధికెక్కే తొలనాడే మనిషిని తాను కాదన్నారు బుద్ధా. కేశినేని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలాగా నీచ రాజకీయాలు చేయబోమన్నారు. అడుగుదాం గట్టిగా అన్నారు. నేను ఒకటే చెప్పా, రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ డిమాండ్ చేస్తే తప్పు. ఎందుకంటే వీళ్ళకి చెప్పా, మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులే అని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో అన్ని పార్టీల్లో అయారాంలో గయారాంలో ఎక్కువ ఉన్నారు. పెడితే పెళ్లికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు. టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు, అదే ఫ్లెక్సీలు తగలబెట్టారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది. చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడి అయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తాడు. రేపు ఆత్మీయ సమావేశం పెడదాం. చంద్రబాబు గారిని టికెట్ గురించి రిక్వెస్ట్ చేద్దాం, అడుగుదాం గట్టిగా అన్నారు. నేను ఒకటే చెప్పా, రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ డిమాండ్ చేస్తే తప్పు. ఎందుకంటే వీళ్ళకి చెప్పా, మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులే అని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో అన్ని పార్టీల్లో అయారాంలో గయారాంలో ఎక్కువ ఉన్నారు. పెడితే పెళ్లికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు. టికెట్ 99% హామీలు నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు మంత్రి విడుదల రజని. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మంచి ప్రజాపాలన అందిస్తున్నామన్న మంత్రి 2024 ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 4.5 ఏళ్ల పాలనలో ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో ప్రజలకు చెప్పామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ 99% ఆఫ్ ద హామీలని ఈరోజు పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఒక మంచి సంక్షేమ పాలనని, రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధిని చేసి ఈరోజు నిరూపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒక 3 రీజన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ 3 సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు, ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారో మీ అందరూ కూడా చూశారు. మరి చివరి సభగా ఇది సిద్ధం సభ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ తొలి జాబితా చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తల వల్ల అత్యంత ఆప్తులకు కూడా సీట్లు కేటాయించలేకపోయారని తెలిపారు. టికెట్ రాని వారిలో సహజంగానే అసంతృప్తి ఉంటుందన్న జేసీ ఎన్నో సర్వేలు చేసి చంద్రబాబు టికెట్ కేటాయించారని చెప్పారు. మందు డబ్బుల కోసం సీఎం జగన్ సభలకు జనం వస్తున్నారని విమర్శించారు. సరే వారు జగన్ గద్దె దింపాలనేటువంటి దానికి వాళ్ళు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమయ్యారు. చాలా ఆత్మీయులను కూడా దూరంగా పెట్టారు. ఈ పొత్తుల వల్ల కొందరు ఆశలు తగ్గించుకోక తప్పలేదు. సబటైజ్ అనేటువంటి మాట లేకుండా ఐకమత్యంతో పనిచేసి వారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారు. జగన్ సభలు పెడుతున్నాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు.
ఆ 3 లక్షలు 5 లక్షలు 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులోకి ఏమైనా ఉండాలా? ఈ 3 లేకుండా రావాలి. వాళ్ళు ఎవరికి వేస్తారో ఎవరికి చేస్తారో తెలియదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన కలిసికట్టుగా తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. సభ పోస్టర్ను టీడీపీ జనసేన పార్టీల నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఈ సభలో భవిష్యత్తు కార్యాచరణతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తామని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభకు ఎవరిని రెచ్చగొట్టే విధంగా కాకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగు ప్రజల ఎగురవేసే విజయకేతనానికి చిహ్నంగా జెండా అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు. అందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని 7 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పులపై వడ్డీలకే ఏటా 70,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం ప్రారంభించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితిని కేసీఆర్ కల్పించారని చెప్పారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబంలోని నలుగురి ఘోష మాత్రమే వినిపిస్తుందని ఎద్దేవా చేశారు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటారు అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినారు. ఇక తెడ్డు తిప్పే శాత కానీ సన్నాసి నువ్వెట్లకెళ్ళే మంత్రి అయిన 10 సంవత్సరాలని నేను అడుగుతున్నా. ఇన్ని చేసినోడు అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరొద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు త్వరలో ధరణిపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 7 వరకు సదస్సులు నిర్వహించనుంది ప్రభుత్వం. నా పోర్ట్ఫోలియోకి సంబంధించింది, రెవెన్యూ శాఖకి సంబంధించింది. శనివారం నాడు సుమారు 4:30 గంటలు ముఖ్యమంత్రి గారు నేను కూర్చున్నా. ధరణి మీద చాలా క్షుణ్ణంగా డెప్త్ గా డిస్కస్ చేశాం. అధికారులను కూర్చోబెట్టుకొని సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుండే రైతులు, రైతు కూలీలు 5 కుంటలు 10 కుంటలు భూమి ఉండి కూడా ఆ భూమి ఒక ఆలోచన రహితంగా ఏదైతే ధరణి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వారి స్వార్థం కోసం ప్రభుత్వ భూముల్ని వారి సొంత భూములుగా మార్చుకోవటం కోసం ఆనాడు ధరణిని ఏర్పాటు చేసిందో ఆ ధరణిని ప్రక్షాళన చేయాలనేది చేస్తామని చెప్పింది ఏదైతే ఉందో ముమ్మాటికి చేసే దాంట్లో భాగంగా నాడు ప్రజల దగ్గర నుంచి సుమారు 2,45,000 అప్లికేషన్లు రెవెన్యూ శాఖకు సంబంధించిన ధరణికి సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయి.
గత ప్రభుత్వానికి సంబంధించిన అప్లికేషన్లు. ఈ అప్లికేషన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఈటెల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తన తరపున విన్నవిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు పార్టీలకు అతీతంగా మోదీకే ఓటు వేస్తామని అంటున్నారని చెప్పారు. దేశం సుభిక్షంగా ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటు వేయాలని కోరారు. ఇబ్బంది కలగలేదని చెప్పి వారు వాగ్దానం చేసింది. వాళ్ళు గెలిచినప్పటి చెప్పి రాలేదు. వాళ్ళకి ఈ R&R కాలేజీలో ఆనాడు భూములు కోల్పోయిన వాళ్ళకి ఏ కంపెనీస్లోకి రావాలి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కంపెనీస్లోకి రావాలి, 5 లక్షల రూపాయల కంపెనీస్, 250 గజాల ఇళ్ళ జాగాలకు పట్టాలు కానీ ఇవి రాలేదు. అంటే మాటలకు చేతలకు పొంతలు లేనటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు కేసీఆర్ గారు ప్రతి నెల ఒకసారి వస్తానని, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని, ఈ దఫా కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది కలగలేదని చెప్పి వారు వాగ్దానం చేసింది. వాళ్ళు గెలిచినప్పటి చెప్పి రాలేదు. అడవుల రక్షణ అనేది అన్నిటికంటే ముఖ్యమైన విధి అని, రానున్న రోజుల్లో అత్యంత సవాల్తో కూడిన ఈ బాధ్యతలను అందరూ సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు మంత్రి కొండా సురేఖ. అటవీ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇటీవల కాగజ్ నగర్లో పులుల మరణం తనను కలిచివేస్తుందని, రానున్న రోజుల్లో అలాంటి సంఘటనలు జరగకూడదని అన్నారు. అడవుల రక్షణపై కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అటవీ రక్షణ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరగాలని అన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తెలంగాణ స్థానిక జాతుల చెట్ల విత్తనాలు సేకరించి మెరుగైన మొక్కలను నర్సరీలో పెంచాలన్నారు మంత్రి సురేఖ. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటివి పెంచడం వల్ల అటవీ జంతువులు బయటకు రాకుండా ఉంటాయన్నారు. హరితహారం వచ్చే సీజన్పై జిల్లా సమీక్ష సమావేశాలు జరిపి లక్ష్యాలతో పాటు అవసరమైన మెటీరియల్ను సిద్ధం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేసి తీరుతానని అన్నారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడ క్యాడర్ అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు. ఇండియాలో తనకంటే ఎక్కువగా తిరిగే నాయకుడు ఉన్నారని అడిగారు. రేవంత్పై తనకు నమ్మకం ఉందన్న విహెచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. నేను పోటీ చేస్తా, లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ లో. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా కానీ ఊరుకుంటే న్యాయం జరగట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా, తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్ర కులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రా హనుమంతన్నా, నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుస్తా, గెలిచి తీరుతా. తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్ లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా తెలంగాణలో 3 ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. విశ్వప్రసాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి నుండి ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్గనైజేషన్గా బదిలీ చేసింది. మరోపక్కన మల్టీ జోన్ ఐజీగా ఏవి రంగనాథ్ను పోస్టింగ్ ఇచ్చింది.
నార్కోటిక్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్ బదిలీ అయింది. బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ బలహీనమైందంటున్నారని, అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డారు. అనంతపురం న్యాయ సాధన సభలో పాల్గొన్న ఆయన బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలను కొనుగోలు చేస్తుందన్నారు. నియంత మోడీ వల్లనే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని తెలిపారు. ఇద్దరు రాష్ట్రపతులను ఇవ్వడమే కాకుండా పివి నరసింహారావు గారిని ప్రధాని ఇవ్వడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశం గర్వించదగ్గటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒక గొప్ప నాయకుడిగా చేయడమే కాదు, అతను ఒక అపూర్వమైనటువంటి పరిపాలన అందించినాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మళ్ళీ అతని లాంటి పాలన తీసుకొని రావాలి అనేటువంటి సంకల్పంతో మీ అందరూ అభిమానించేటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినాం. షర్మిలారెడ్డి గారికి నేనే కాదు, ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెలాల్లోని వ్యాస్కా తెకానాలో హిందువులు పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. 4 రోజుల పాటు పిటిషన్పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్ చేసింది. మసీదు సెలార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ప్రపంచ చరిత్రలో వరుసగా 17 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది. భారత్ రికార్డు సృష్టించింది. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. గజల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉదాస్ కన్నుమూశారు. ఉదాస్ మరణ వార్తను ఆయన కుమార్తె నయాబ్ ఇన్స్టా వేదికగా తెలియజేశారు. బరువైన హృదయంతో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26న పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నానంటూ పోస్టు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఉదాస్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.